దేవుడు ఉన్నాడా? లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. హలో ఎవ్రీవన్. రీసెంట్‌గా ఆండ్రూ రసెల్ ఎస్ఆర్‌హెచ్ టీమ్‌లోకి వస్తాడని చాలా స్పెక్యులేషన్స్ అండ్ రూమర్స్ వస్తున్నాయి. దానికి రీజన్ ఏంటంటే రసెల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎస్ఆర్‌హెచ్ టీమ్‌ని ఫాలో అవుతున్నాడు. ఈ రూమర్ నిజం అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కి రసెల్ లాంటి ఫినిషర్ అవసరం. లాస్ట్ సీజన్ ఐపీఎల్‌లో చూస్తే క్లాస్ నంబర్ 4లో బ్యాటింగ్ చేశాడు. నెక్స్ట్ వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి అండ్ అభినవ్ మనోహర్ ఫినిషర్స్‌గా ఫెయిల్ అయ్యారు. అభినవ్ మనోహర్ 8 మ్యాచెస్ ఆడి కేవలం 61 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. అండ్ నితీష్ కుమార్ రెడ్డి 13 మ్యాచెస్‌లో 182 రన్స్ స్కోర్ చేశాడు. తన స్ట్రైక్ రేట్ కేవలం 118గా ఉంది. ఈ ఇద్దరికన్నా కెప్టెన్ ప్యాట్ కమిన్సే కొన్ని మ్యాచెస్‌ని బాగా ఫినిష్ చేశాడని చెప్పాలి. అనికేత్ వర్మ ఫినిషర్‌గా లాస్ట్ సీజన్‌లో ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేశాడు. తను 14 మ్యాచెస్‌లో 236 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ తన స్ట్రైక్ రేట్ ఏకంగా 166గా ఉంది. బట్ తనకి తోడుగా సరైన ఫినిషర్ లేడు. అదే రసెల్ వస్తే కరెక్ట్‌గా సెట్ అవుతుంది. యాక్చువల్‌గా ప్యాట్ కమిన్స్ క్యామరాన్ గ్రీన్‌ని ఆక్షన్‌లో బై చేయమని మేనేజ్‌మెంట్‌తో చెప్పాడు. ఎందుకంటే గ్రీన్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అండ్ ఐపీఎల్‌లో తన పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కానీ గ్రీన్‌ని కొనాలంటే ఎక్కువ పర్స్ ఉండాలి. ఎందుకంటే తన ప్రైస్ 15-20 క్రోర్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో గ్రీన్ కోసం ఎస్ఆర్‌హెచ్ టీమ్ క్లాస్‌ని రిలీజ్ చేసిన రిపోర్ట్స్ కూడా వచ్చాయి. బట్ ఎస్ఆర్‌హెచ్ వాళ్ళైతే క్లాస్‌ని రిలీజ్ చేయలేదు. ఇప్పుడు ఆక్షన్‌లో గ్రీన్‌ని కొనడం ఎస్ఆర్‌హెచ్‌కి కష్టం కావచ్చు. ఎందుకంటే ఎస్ఆర్‌హెచ్ పర్స్ చూసుకుంటే 25 క్రోర్స్‌గా ఉంది. సీఎస్‌కే వాళ్ళది 43 క్రోర్స్ అండ్ కేకేఆర్ వాళ్ళది 64 క్రోర్స్‌గా ఉంది. సో గ్రీన్ కోసం సీఎస్‌కే అండ్ కేకేఆర్ పోటీ పడే ఛాన్స్ ఉంది. సో ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు రసెల్ కోసం ట్రై చేస్తే గ్రీన్ కన్నా తక్కువ ప్రైస్ దొరికే ఛాన్స్ ఉంది. అండ్ గ్రీన్‌కి రసెల్ పర్ఫెక్ట్ రీప్లేస్‌మెంట్. ఎందుకంటే ఇద్దరు కూడా ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్స్ కాబట్టి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఒకవేళ గ్రీన్ ఆక్షన్‌లోకి ముందే వస్తే సీఎస్‌కే ఆర్ కేకేఆర్‌లో ఒక టీమ్ గ్రీన్‌ని తీసుకుంటారు. ఒకవేళ కేకేఆర్ గ్రీన్‌ని తీసుకుంటే సీఎస్‌కే టీమ్ రసెల్ కోసం ట్రై చేయొచ్చు. ఎందుకంటే సీఎస్‌కేకి ధోనితో పాటు ఇంకో ఫినిషర్ కావాలి. అండ్ రసెల్ డెత్ బౌలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాడు. బత్రనా లేడు కాబట్టి సీఎస్‌కే టీమ్ రసెల్‌ని డెత్ బౌలింగ్‌లో యూజ్ చేయొచ్చు. సో రసెల్‌ని తీసుకుంటే సీఎస్‌కే టీమ్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ ఆక్షన్‌లో సీఎస్‌కే టీమ్ గ్రీన్‌ని తీసుకుంటే అప్పుడు కేకేఆర్ టీమ్ రసెల్‌ని బైబ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా పర్స్ ఉంటుంది. అండ్ రసెల్ 13 ఇయర్స్ నుంచి కేకేఆర్ టీమ్‌లోనే ఆడుతున్నాడు. సో ఎస్ఆర్‌హెచ్ టీమ్ రసెల్‌ని కొనాలంటే కేకేఆర్ అండ్ సీఎస్‌కే నుండి గట్టి కాంపిటీషన్ ఉంటుంది. పోనీ రసెల్ కోసం ఎక్కువ అమౌంట్ పెడదామన్న ఎస్ఆర్‌హెచ్‌కి స్పిన్నర్స్ లేరు. రాహుల్ చహర్ అండ్ జంపా ఇద్దరిని రిలీజ్ చేశారు. సో రసెల్ తక్కువ ప్రైస్‌కి దొరికితే మాత్రమే ఎస్ఆర్‌హెచ్ టీమ్ తన కోసం ట్రై చేయాలి. కొంతమంది ఏం చెప్తున్నారంటే రసెల్ ముందు నుండే ఎస్ఆర్‌హెచ్‌ని ఫాలో అవుతున్నాడని. రసెల్ ఎస్ఆర్‌హెచ్‌ని ఫాలో అయినా అవ్వకపోయినా ఎస్ఆర్‌హెచ్‌కి రసెల్ రిక్వైర్మెంట్ ఉంది. తన కోసం ఎస్ఆర్‌హెచ్ టీమ్ ఆక్షన్‌లో ట్రై చేయొచ్చు. దేవుడు ఉన్నాడా? లేడా? దేవుడంటే ఎవరు? మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడున్నాడు.